సో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి ఏంటంటే తిరుమల శనివారాలు మనకి స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో దానిలో భాగంగా ఈరోజు నేను పిండి దీపం అయితే వేసుకున్నాను. సో పూజ మొత్తం కూడా ఫినిష్ అయిపోయింది. పూజ అంతా వీడియో తీయలేదు, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. సో అందుకని వీడియో అయితే ఎవరు తీయలేదు. సో పూజ నేను ఎలా చేశాను ఏంటి అనేది నేను మీతో మొత్తం షేర్ చేసుకుంటాను, చూసేయండి. సో చూసారు కదండి, ఇంకా తిరుమల శనివారం అని మేము అందరూ కూడా ఆనియన్ గార్లిక్ యూజ్ చేయం కదా. ఇంకా ఆ రోజు నేను మామూలు పండగ వంట చేస్తున్నాను అనమాట. ఇంకా క్యారెట్ సాంబారు, రసము, కర్రీ, ఒక 2 కర్రీస్ అలా చేస్తున్నాను. సో అందులో ఈరోజు క్యారెట్స్ నేను చాలా సన్నగా తరిగేసాను, బట్ ఇలా ఎప్పుడూ ట్రై చేయలేదని నేను ట్రై చేస్తున్నాను అనమాట ఈ సాంబార్ని రౌండ్గా కట్ చేసి. సో అదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను సేమియా పాయసం అయితే చేస్తున్నాను. దాన్ని నేను మామూలు నెయ్యి వేసుకొని చేసుకొని సేమ్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా. బట్ ఇంకా నేను ఆ రోజు ఏం చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో చూస్తూ ఉండండి. సో చూసారు కదా, ఇక్కడికైతే మన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. సో నేను ప్రాసెస్ అనేది ఏం చూపించలేదు, బట్ మనం పండగ వంట ఏం చేస్తాము ఏంటి అనేది చూపిస్తున్నా. ఇంకా యాలకులు అన్నీ కూడా వేసేసాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను నెయ్యి చాలా ఎక్కువ యూజ్ చేశాను ఆ రోజు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం పిండి దీపం అయితే పెడతాం కదా ఇంట్లో. సో అది ఇక్కడ నేను ప్రాసెస్ చెప్తున్నాను. నేను ఒక 1/2 గ్లాస్ బియ్యం తీసుకొని 1 అవర్ ఈ రైస్ని అనేది మనం నానబెట్టుకోవాలన్నమాట మంచినీళ్ళలో. సో నేను వచ్చేసి మంచిగా వాష్ చేసేసి ఇలా 1 అవర్ నానబెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అండి, నేను 1 అవర్ తర్వాత నానబెట్టాను నేను చెప్పాను కదా. ఆ బియ్యం నేను ఏం చేశానంటే మిక్సీలోనే మెత్తగా గ్రైండ్ పేస్ట్ లాగా చేసుకునేసి ఇలా మంచిగా పిండి దీపం లాగా రెడీ చేసేసుకున్నాను అనమాట, బెల్లం యూజ్ చేసి. సో ఇక్కడ పూజకు అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టేశాడు. ఇక్కడ మనం పూజ అయితే మంచిగా స్టార్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఇక్కడ వచ్చేసి నేను దేవుడి దగ్గర పచ్చిపిండితో ఇలా పద్మం ముగ్గు వేసుకొని దాని మీద మనం పిండి దీపం ప్లేట్లో పెడతాం కదా, దాన్ని ఇలా నేను మంచిగా రెడీ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసేసాను, మీరు కూడా కంటిన్యూగా చూడండి. సో చూస్తున్నారు కదండి, ఇలా పిండి దీపం సో చూస్తున్నారు కదా, మనం తిరుమల శనివారం అంటే ఖచ్చితంగా ఇలా పిండి దీపం అయితే ఇంట్లో వేసుకొని మంచిగా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటామన్నమాట. సో అదే ఈరోజు నేను చేస్తున్నాను, పిండి దీపం అయితే వేశాను. ఇంకా పూజ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇంకా నేను పూజ మొత్తం వీడియో తీసానో లేదో తెలియదు, ఎందుకంటే ఇంట్లో ఎవరు కూడా లేరు. సో నేనే పూజ చేసుకొని వీడియో తీసుకోవాలి. సో వీలైతే పూజ కూడా తీస్తాను కుదిరితే. సో మీరు కూడా చూస్తూ ఉండండి. నమస్తే సుమహామాయ శ్రీపీఠే సురభూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. సో చూసారు కదా, అక్కడ నేను పూజకు స్టార్ట్ చేసుకున్నాను. ఇంత లోపల మా మామయ్య గారు వచ్చి ఇలా ఒక చిన్న చెంబులో దాంట్లో మనం ఇంట్లో బియ్యము ఒక 1 రూపీ కాయిన్ వేసుకొని మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి భిక్షాటన చేసుకొని రావాలన్నమాట. అంటే ఆ రోజు పూజ ప్రాసెస్ అది కూడా అందులో భాగంగా వాళ్ళు అంటే మేము ఒక 2 ఇల్లులు అలా ఎంచుకొని వెళ్ళామనుకోండి, వాళ్ళు వాళ్ళ స్తోమతకి తగ్గట్టు బియ్యం కానీ డబ్బులు కానీ ఇలా వేస్తారనమాట. సో మనం ఈ చెంబుకి ఇలా 3 నామాలు పెట్టుకొని మంచిగా మన వల్ల అయినంత వరకు ఎవరింట్లోకి ఎన్ని ఇళ్ళకి వెళ్తామో చూసుకొని అలా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమి ఇస్తారో భిక్షగా అది మనం స్వీకరించి తీసుకొచ్చుకోవాలి. సో అదనమాట ప్రాసెస్. అండ్ ఇక్కడైతే పూజ మొత్తం అయిపోయాక నేను చెప్పాను కదా, అంత వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరనమాట ఇంట్లో. సో ఇంకా నేను కొద్దిగా లిటిల్ బిట్ అలా తీసుకున్నా. ఇంకా నైవేద్యం కూడా ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదండి, అదన్నమాట పూజ మొత్తం మంచిగా ఫినిష్ అయింది. సో ఇప్పుడైతే కార్తిక్కి క్యారీర్ ఇవ్వడానికి వెళ్తున్నాను అనమాట. ఆల్రెడీ టైం అయిపోయింది. మామూలుగా అయితే ఎర్లీ మార్నింగే ఇచ్చి పంపించేశాను, బట్ ఈరోజు దేవుడికి మనం నైవేద్యం పెట్టిందే తాకం కదా. సో అందుకని ఇప్పుడు నేను క్యారీర్కి అయితే వెళ్తున్నాను. సో వీలైతే అక్కడ చూపిస్తా, లేదంటే లేదు.
అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఫెస్టివల్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. సో నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట. 1 అయింది టైము. అంటే బయట కొన్ని వర్క్స్ ఉన్నాయి, అంటే కార్తీక్ క్యారీర్ ఇచ్చేసి వెళ్ళాను. బయట కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట. ఆ వర్క్ అన్ని ఫినిష్ చేసుకొని వచ్చాను. బట్ ఇంట్లో కరెంట్ లేదు, తెల్లవారి నుంచి కరెంట్ పోతూనే ఉంది ఈరోజు. సో ఇంకా అలా మధ్యాహ్నం కొన్ని వర్క్స్ ఉంటే క్యారీర్ ఇచ్చేసి కార్తీక్ క్యారీర్ ఫినిష్ చేసుకొచ్చాను. అండ్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇది మా ఇంటి దగ్గర వెంకటేశ్వర టెంపుల్. నేను కార్తీక్ ఇద్దరు వీడియో తీయలేదు. సో టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాను. ఫుల్ రష్ ఉన్నారనమాట, ఫుల్ ఆఫ్ రష్. సో ఇంకెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా పూలు ఇచ్చారు. జస్ట్ ఇంకా పూలు పెట్టుకునేంత టైం కూడా లేదు, ఎందుకంటే అక్కడ అంతా ఫుల్ రష్ ఉన్నారు. సో ఇప్పుడు మనము ఇంటికి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఏమైందంటే నేను గుడికి వెళ్దామని పెట్రోల్ బంక్కి వెళ్ళా, పెట్రోల్ పట్టించుకొని వెళ్దామని. అక్కడ నుంచి టీటీడీ గ్రౌండ్ ఫుల్ జామ్, 50 రూపీస్ హాఫ్ పెట్రోల్ అయిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి ఆటో పోయినాం నుంచి కొత్త వీధికి వెళ్ళి అక్కడ ఉండే గుడికి వెళ్ళి అక్కడ దర్శనం మంచిగా అయిందనమాట. సో ఒక 2 కప్పులు ప్రసాదం ఇస్తే ఇద్దరం బాగా తినేసి ఇప్పుడే ఇంటికి వచ్చాము. ఎంత ట్రాఫిక్ అంటే ఫస్ట్ తిరుమల శనివారము ప్లస్ బ్రహ్మోత్సవాలు అండ్ అందరికీ ఆఫీస్ వదిలే టైం అన్నమాట. అందరికీ ఆఫీస్ వదిలే టైము 6 అయిపోయింది కరెక్ట్గా. ఆ టైంలో ఎంత ట్రాఫిక్ తెలుసా, అంటే ఆ టైంలో కరెక్ట్గా అక్కడ ఏటి బిల్డింగ్ దగ్గర చెట్లు కొడుతున్నారు. సో దానికి ఇంకా ఫుల్ ట్రాఫిక్, ఎక్కడ లేదన్నా ట్రాఫిక్లో ఒక ½ అవర్ స్పెండ్ చేసాము. నాకైతే చేతులు నొప్పులు వచ్చేసాయి అసలు. అంటే సడన్ బ్రేక్లు వేయాలి, సడన్ బ్రేక్స్ కొంచెం ఇంకా చూసుకుంటూ అక్కడే ఒక ½ అవర్ సరిపోయింది. ఇంకా ½ అవర్ ఉంటే గబగబా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము అనమాట. అంటే టెంపుల్కి వెళ్ళా కానీ వీడియో తీసేంత టైం లేదు నాకు అక్కడ. అంటే టైం లేదంటే ఫుల్ రష్ ఉన్నారు గుళ్ళో కూడా. సో అందుకని నేను ఇంకా అక్కడ వీడియో అయితే ఏం తీయలేదు. సో చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఈ తిరుమల శనివారం మనకి మొదటిది. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఒకవేళ ఎవరైనా తిరుమలకి వెళ్ళుంటే అది కూడా చెప్పండి. చూసారు కదా, మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ ఒక మంచి నగ్తో కలుగుతాం.